వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. విశాఖ నగరంలో ఎన్నికల నిర్వహణ పోలీసులకు ఒక ఛాలెంజ్ గా మారింది. తమ కమిషనరేట్ పరిధిలో 1859 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో 476 క్రిటికల్ పోలీస్ స్టేషన్లుగా గుర్తించారు. ఈ సందర్భంగా సమస్యాత్మక కేంద్రాలు సహా పోలింగ్ విధుల కోసం 5000 మందిని మోహరించారని విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవిశంకర్ వెల్లడించారు. విశాఖ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రహదారుల్లో ప్రతి దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జీపీఎస్ ఆధారిత యాప్ బాడీ వార్న్ కెమెరాల ద్వారా మైక్రో లెవెల్ పర్యవేక్షణ జరుగుతుందని అన్నారు. ఇది ఒక రికార్డ్ అని సిపి తెలియజేశారు. ఈ విధంగా బాడీ వార్న్ కెమెరాస్ ఎవ్రీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇవ్వడం జరిగింది. ఈ బాడీ వార్న్ కెమెరాస్ ద్వారా బాడీ వార్న్ కెమెరా ద్వారా ఇక్కడ నుంచి ఆ పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలో ఏం జరుగుతుందని చెప్పేసి స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు. ఎవరైనా గుంపగుడి అక్కడ ఉంటే, లేకపోతే అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందని అనుకుంటా ఉంటే, ఆర్ ఎవరైనా ఈ పోలింగ్ స్టేషన్ ఇదే అండి, పోలింగ్ స్టేషన్ లోపలికి ఎవరైనా వెళ్తున్నారు వస్తున్నారు, గుంపగా అందరు లోపల వెళ్తున్నారు, లేకపోతే పోలింగ్ ఏజెంట్స్ మధ్యలో ఏదైనా ఘర్షణ జరుగుతుందని చెప్పి ఇక్కడ స్పష్టంగా మనం చూడవచ్చు. చూసిన వెంటనే ఇక్కడ నుంచి మనం ఆయనతో మాట్లాడవచ్చు. అక్కడైతే ఎవరైతే ఉన్నారో ఆయనతో డైరెక్ట్ ఇక్కడ నుంచి మాట్లాడి ఆయన దగ్గర నుంచి వివరాలు కనుక్కొని స్ట్రైకింగ్ ఫోర్స్, తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్ అందరినీ కూడా డైరెక్ట్ ఈ పోలీస్ స్టేషన్ లొకేషన్ కి మనం డైరెక్ట్ చేయవచ్చు. ఇదండి, ఈ విధంగా దాదాపు 300 పైన బాడీ వార్న్ కెమెరాస్ అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు మనం చూసే ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో సాలిపేట, ఇక్కడ విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో సాలిపేట పోలింగ్ బూత్ మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే కూడా ఇది మనం ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఆయన కూడా చూడవచ్చు. రైట్. సో ఇప్పుడు ఆయనతో మాట్లాడండి. డోర్ దగ్గర రమ్మని చెప్పండి. ఆ డోర్ దగ్గరికి రా, ఎంట్రన్స్ డోర్ దగ్గరికి రా, పోలింగ్ బూత్ లోపలికి. వింటున్నారు కదా, ఆయనతో మాట్లాడవచ్చు. తర్వాత ఆయన ఇప్పుడు పోలింగ్ మనం చెప్పినాము, మా ఇన్స్ట్రక్షన్స్ మీద ఇది పోలింగ్ బూత్ అండి. అక్కడ ఈ విధంగా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయొచ్చు. ఈ విధంగా 300 పైన కెమెరాస్ ఇచ్చినాము. ఇదంతా కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ లో ఇవ్వడం జరిగింది. బేసిక్లీ టు అవాయిడ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. సో ఈ విధంగా అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కు మానిటర్ చేయడానికి ఇక్కడ టీమ్స్ ఉన్నాయి, ఈ డెస్క్టాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కాన్స్టెంట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ రికార్డ్ అన్ని కూడా అవైలబుల్ ఉంటుంది. రేపు ఎవరైనా కంప్లైంట్ చేస్తే క్లోజింగ్ టైంలో గొడవ జరిగింది, క్లోజింగ్ టైంలో పోలింగ్ ఏజెంట్స్ లేకపోతే గుంపగా ఎవరో వచ్చేసి ఓట్లు వేసేసారు, ఇటువంటి చాలా ఆరోపణలు వచ్చిన దాని మీద ఎలక్షన్ కమిషన్ కి రిప్లై ఇవ్వాలంటే ఇటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా బాగా పనికి వస్తుంది మనకి. ఎందుకంటే రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది, లోపల వెబ్ కాస్టింగ్ ఉంటుంది, బయట మా పోలీస్ వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇది కాకుండా సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ అప్రోచ్ రోడ్స్, ఈ పోలింగ్ బూత్ కు వెళ్లే దారిలో కూడా 2-3 సీసీటీవీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ బాడీ వార్న్ కెమెరాస్ అండి. సో కాన్స్టిట్యుయెన్సీ వైజ్ పెట్టడం జరిగింది. పెందుర్తి వెస్ట్, తర్వాత సౌత్, నార్త్, భీమిలి, ఈస్ట్, గాజువాక. దిశా దివ్యాంగ్ కింద ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ అండి. దీంట్లో ఏమంటే వికలాంగులు ఉంటారు, తర్వాత మాట్లాడలేని వాళ్ళు ఉంటారు, కనపడలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈసారి ఎలక్షన్స్ సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఓట్ వేయడానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళందరూ కూడా డైరెక్ట్లీ మాకు ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఈ నంబర్లన్నీ కూడా బాగా ప్రచారం చేసినాము. వీళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో అన్నీ కూడా పెట్టినాము. ఎటువంటి కంప్లైంట్స్ ఉంటే, అంటే వీళ్ళకు యాక్సెసిబిలిటీ టు ద పోలింగ్ బూత్ ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ఇక్కడ మాకు ఫోన్ చేసి చెప్పవచ్చు. ఇప్పుడు లైవ్ ఒక క్యాండిడేట్ ఉన్నారు, మా లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవిడ మాట్లాడతారు. ప్లీజ్ గో హెడ్. సో వాళ్ళు కూడా మనకి కంప్లైంట్ చేయవచ్చు.
మీరు ఇంగ్లీష్ తెలుగులో చెప్పండి. నా పేరు పాండురంగ, తన పేరు ఆయన ఏం చెప్తున్నాడో వీళ్ళకి చెప్పండి. తన పేరు పాండురంగ అని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ హీరింగ్ హ్యాండిక్యాప్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తను. ఓకే, రేపు ఎలక్షన్స్ కదా, రేపు ఓటేస్తున్నామా? ఎస్, ఓటేస్తాం. ఓకే, ఇక్కడ పెందుర్తి నియోజకవర్గం. ఓకే, నీకు పోలీస్ నుంచి హెల్ప్ కావాలా? ఎస్, ఓకే. ఏంటి, లాస్ట్ 5 years బ్యాక్ నాకు ఒక ప్రాబ్లం ఎదురైంది, అది నేను చెప్తున్నాను. ఓకే, మెంబర్స్ ఓటు వేసిన అందరూ కూడా వెళ్తున్నారు అక్కడికి. హ్యాండిక్యాప్, బ్లైండ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ డెఫెండర్ అందరూ కూడా అదే లైన్లో ఫ్రేమ్ చేస్తున్నారు. మాకు సెపరేట్ క్యూ ఏమైనా మాకు అరేంజ్ చేయగలరా? ఓకే, ఇది కంప్లైంట్ ఉంది కదా, ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారికి చెప్తాను. తర్వాత దీనికి ఏడీ డిసేబుల్డ్ వెల్ఫేర్ కూడా ఉన్నారు, వాళ్ళకి చెప్తాను. ప్రత్యేకంగా వీళ్ళకు ఒక సెపరేట్ క్యూ, డిసేబుల్డ్ వాళ్ళకు, ఎవరు వికలాంగులకు, తర్వాత ఎవరికైతే కనపడదో వాళ్లకు, తర్వాత వినపడలేని వాళ్లకు సెపరేట్ ఒక క్యూ ఏర్పాటు చేయాలని చెప్పేసి యాజ్ అ ప్రెసిడెంట్ హీఈస్ రిక్వెస్టింగ్. సో వీ విల్ పాస్ ఆన్ దిస్ కంప్లైంట్. పోలీస్ స్టేషన్ ఎంఆర్పేట లిమిట్స్ అండి. ఇక్కడ ఇప్పుడు గొడవ ఏదో జరుగుతుంది అనుకోండి, ఏదో ఒక ప్లేస్లో ఇక్కడ ఉన్న పోలింగ్ బూత్లో ఎక్కడైనా గొడవ జరుగుతుందంటే ఆ ఏరియాలో ఉన్న ఇది మనం ఒక 1 kilometer, ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ తీసుకున్నాం? 3 kilometers. ఇక్కడ చూడండి, 3 kilometer రేడియస్లో ఇన్సిడెంట్ ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ గొడవ, ఈ పోలింగ్ స్టేషన్లో గొడవ జరుగుతుంది అనుకోండి, మనం ఇక్కడ 3 kilometers సెలెక్ట్ చేసినాము. సో 3 kilometers పరిధిలో ఉన్న పోలీస్ సిబ్బందులు అందరికీ కూడా ఇది అలర్ట్ వెళ్తుంది. ఏం వెళ్తుంది? అలర్ట్ మెసేజ్ విత్ గూగుల్ లొకేషన్ ఇక్కడ జరుగుతుందని చెప్పేసి అది ఇప్పుడు చూపిస్తారు మీకు. ఆ లొకేషన్కి అందరు కూడా వెళ్ళవచ్చు. చిన్న ఇన్సిడెంట్ ఏదో జరిగిందంటే కూడా దానికి రేడియస్ని తగ్గించవచ్చు, ఎందుకంటే ఒక 2-3 మంది రెస్పాండ్ కావచ్చు. ఇప్పుడు ఈ పరిధిలో ఉన్న స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్, తర్వాత స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ అంతా కూడా ఇప్పుడు లైవ్ డెమో మీకు చూపిస్తారు, ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పి. సో ర్యాంక్, కేటగిరీ, డిస్టెన్స్ అన్ని కూడా దీంట్లో సెలెక్ట్ చేసుకొని మెసేజ్ పంపవచ్చు. ఇప్పుడు ఒక మెసేజ్ ఇప్పుడు తయారు చేస్తున్నారు. దిస్ ఇస్ కాల్డ్ ఈఆర్సి. ఈఆర్సి అంటే ఎలక్షన్ రెస్పాన్స్ కేస్, ఎలక్షన్ రెస్పాన్స్ కేస్ అని చెప్పేసి ఒకటి జనరేట్ చేస్తారు. ఇక్కడ చూడండి, మహారాణిపేట కంట్రోల్ రూమ్ నుంచి. ఓకే, సో ఏమైతుందంటే వాళ్ళందరూ కూడా మెసేజ్ వెళ్తుంది. మెసేజ్లో వాళ్ళందరికీ కూడా కో అని చెప్పేసి అందరికీ మెసేజ్ వెళ్తుంది, వాళ్ళందరికీ అలర్ట్ మెసేజ్. ఆ మెసేజ్ ఇప్పుడు చూపిస్తారు, చూపించండి. ఇక్కడ చూసారా, వీళ్ళందరూ కూడా ఆ పరిధిలో ఉన్నట్టు, బి నవీన్ కుమార్, అర్జున్ రావు. ఓకే, వాళ్ళ మొబైల్ నంబర్, ఎంత డిస్టెన్స్ లో ఉన్నారు, పీసీఆ, హెచ్సిఆ, ఏ ర్యాంక్, ఇదాన్ని ఇప్పుడు జనరేట్ చేసిన వెంటనే వాళ్ళందరూ కూడా ఈఆర్సీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వింటున్నారా? ఇది ఇప్పుడు నేను అక్కడ ఉంటే నాకు కూడా ఇదే సౌండ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎలక్షన్ సంబంధించిన పెట్రోల్ వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ కనపడుతుంది మీకు. జూమ్ క్లిక్ చేయి. అక్కడ ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి అందరూ, ఇది వెహికల్, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి కదా ఇదంతా, దాంట్లో క్లిక్ చేస్తే ఇప్పుడు దీనికి అసైన్డ్ ఎవరికి ఇచ్చారు, ఇన్స్పెక్టర్కి ఇచ్చారా, ఎస్ఐకి ఇచ్చారా, సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఇచ్చారా, అదంతా కూడా డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది. సో ఆ విధంగా అన్ని వెహికల్స్, ఏ వెహికల్ ఎక్కడ ఉంది, పని చేస్తున్నారా లేదా, మూవ్ అవుతున్నారా లేదా, అన్ని కూడా ఇక్కడ మనకు కనపడుతుంది. సో ఇది ఈ విధంగా ఇక్కడ నుంచి మొత్తం మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకే, అడిషనల్ ఎస్పీ లెవెల్లో ఒక ఆఫీసర్ని పెట్టినాము, మహేష్, ఆయన చూస్తూ ఉంటారు. ఓకే, విశాఖపట్నం సిటీ పోలీస్లో మంచి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్గా అడిషనల్ డీసీపీ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లెవెల్లో ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. వాళ్ళ షిఫ్ట్ డ్యూటీలో ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ కింద 3-4 వర్టికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వర్టికల్ టు మానిటర్ సోషల్ మీడియా అండి. సోషల్ మీడియాలో రూమర్స్ అది ఇదని ఫ్లోట్ చేస్తూ ఉంటారు, లేకపోతే
గ్రూప్ ఎస్ఎంఎస్ అన్నీ కూడా పెట్టి ప్రలోభం పెట్టడానికి లేకపోతే భయపెట్టడానికి ఇటువంటి విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఒకటి ఏర్పాటు చేసినాము. దానికి ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ని కంటిన్యూస్గా డిప్లాయ్ చేసినాము. అది ఒక వర్టికల్ అండి. అది కాకుండా బాడీ ఓన్ కెమెరాస్ దాదాపు 300 పైన బాడీ ఓన్ కెమెరాస్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరిగింది. ఆ బాడీ ఓన్ కెమెరాస్ అన్నీ కూడా ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్లో పెట్టడం జరిగింది. దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏమంటే మనం ఆడియో వీడియో అన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది. లైవ్ రిలే కూడా మనకు కంట్రోల్ రూమ్లోకి ఇక్కడికి వస్తుందండి. బాడీ ఓన్ కెమెరాస్ వేసుకొని ఎవరైతే మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా మన పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉంటారో అక్కడ నుంచి లైవ్ రిలే వస్తుంది. వాళ్ళ మాట్లాడేది వాళ్ళ కెమెరా పరిధిలో వచ్చే దృశ్యం అన్నీ కూడా ఇక్కడికి వస్తుందండి. లైవ్ రిలే అక్కడ రికార్డ్ అవుతుంది, ఇక్కడ మా సర్వర్లో కూడా రికార్డ్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇవ్వాలంటే కూడా దాంట్లో ఉన్న సిమ్ ద్వారా మనం ఇక్కడ నుంచి ఆయనతో మాట్లాడవచ్చు. అక్కడ డిప్లాయ్ అయిన కానిస్టేబుల్స్తో కూడా మాట్లాడవచ్చు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఇది కాకుండా ఒక అజైల్ యాప్ ఒకటి తయారు చేసినాము. ఈ అజైల్ యాప్ ద్వారా అటెండెన్స్ మార్కింగ్ అంటే మన బందోబస్తు ప్లాన్ ఏదైతే మనం పేపర్ మీద గీసి బుక్ తయారు చేస్తున్నామో అసలు అది గ్రౌండ్లో ఇంప్లిమెంట్ అయిందా లేదా, మేము కానిస్టేబుల్ని ఫలానా పోలింగ్ బూత్కి వెళ్ళాలని ఏదైతే ఆర్డర్స్ ఇచ్చినామో, డ్యూటీ పాస్ ఇచ్చినామో అది అసలు అమలైందా లేదా అని కూడా ఈ యాప్ ద్వారా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ 50 మీటర్స్ పరిధి లోపలికి, ఆ పోలింగ్ స్టేషన్ పరిధి లోపలికి వెళ్ళిపోతే వెంటనే ఇక్కడ ఆయనది అటెండెన్స్ మార్క్ అయిపోతుంది. సో ఆ విధంగా పోలింగ్ సిబ్బందులు అందరూ కూడా వాళ్ళ పోలింగ్ బూత్ లొకేషన్స్కి చేరుకున్నారా లేదా అని కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయవచ్చు. ఇది కాకుండా మా మోటార్ ఫ్లీట్ ఏదైతే ఉందో 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అన్ని బండిలకు జీపీఎస్ ఫిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏ రూట్లో తిరుగుతున్నారు, పని చేస్తున్నారా, తిరగకుండా చెట్టు కింద కూర్చున్నారా, ఇదంతా కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేయవచ్చండి. వాళ్ళ మానిటరింగ్ జీపీఎస్ ఫిటెడ్ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. అది కాకుండా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ మన అప్రోచ్ రోడ్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి, ఇక్కడ ఏదైనా ఇంతకుముందు సంఘటన ఏదైనా జరిగినట్టు ఉంటే దాన్ని ఇప్పుడు క్రిటికల్ కింద తీసుకొచ్చినాము. ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్లాల్సిన దారి ఏదైతే ఉందో ఆ దారిలో కూడా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మాకు లైవ్ రిలే అన్నీ కూడా వస్తుంది ఇక్కడ. ఇది కాకుండా వికలాంగుల కోసం, డిసేబుల్డ్ కోసం, ఎవరైతే బ్లైండ్ ఉన్నారో, తర్వాత వినపడలేని వాళ్ళు, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ లైన్స్, హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినాము ఇక్కడ. వాళ్ళు కూడా ఓటింగ్ గురించి కానీ, పోలింగ్ గురించి కానీ, యాక్సెసిబిలిటీ టు ద ఏమంటారు మన పోలింగ్ బూత్ దూరం ఉంటుంది, వాళ్ళకు సెపరేట్ క్యూ లైన్, ఇవి అన్నీ కూడా లేకపోతే కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. విశాఖపట్నం సిటీలో అంత ప్రశాంతంగా జరుగుతుంది. పెట్రోలింగ్ కూడా చాలా విస్తారంగా, ఇప్పుడే చెప్పినాను కదా, మా 2 వీలర్స్ 4 వీలర్స్ మోటార్ సైకిల్స్ రైట్ ఫ్రమ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ టు ద లాస్ట్ హోమ్ గార్డ్ అందరూ కూడా డ్యూటీస్ మీద ఉంటారండి. అండ్ మొబిలిటీ కూడా బాగా పెంచేసినాము. హైర్డ్ మోటార్ సైకిల్స్ అన్నీ కూడా తీసుకొని బాగా విస్తారంగా అన్ని ఏరియాస్లో, ఇన్యాక్సెసిబుల్ మాస్ ఏరియాస్ అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా తిరగడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా నిర్భయంగా, నిష్పక్షంగా వెళ్ళేసి వాళ్ళ ఓట్ హక్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఎస్, సివిల్ పోలీస్ ఫోర్స్ ఇస్ అరౌండ్ 3200. అది కాకుండా 10 కంపెనీలు సెంట్రల్ బలగాలు వచ్చాయి, దట్ ఈస్ అరౌండ్ అనదర్ 1000. ఇది కాకుండా మాకు ఒక కంపెనీ ఏపీఎస్పీ నుంచి వచ్చింది, దట్ ఈస్ అగైన్ అరౌండ్ 100 ర్యాంక్స్. అండ్ ఎస్పీఓస్ రూపంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆర్మీ, నేవీ సిబ్బందులందరూ కూడా ఇక్కడ దాదాపు వాళ్ళ సంఖ్య కూడా ఒక 1000 పైన ఉంది. వాళ్ళందరూ కూడా పోలింగ్ దాంట్లో మనకు సహకరిస్తారు.